బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు నడ్డి విరిచి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను నట్టెంటా ముంచే ఆలోచనలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తూతు మంత్రంగా రైతు రుణమాఫీ చేసి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసినట్లు చెప్తున్నారన్నారు. రైతు రుణమాఫీపై మంత్రులకే క్లారిటీ లేదు. ఒక మంత్రి ఒకలాగా ఇంకో మంత్రి ఇంకోలాగా పూటకో మాట రోజుకో తీరు ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కోసం ప్రజల వెంటనే ఉండి పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, పట్నం మాణిక్యం, హకీం మందుల వరలక్ష్మి, మాజీ జడ్పీటీసీలు మనోహర్ గౌడ్, కొండల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ధర్నా చేపట్టే విషయం మనందరికీ తెలిసిందే. మరి రైతులకి మేము అధికారంలోకి రాగానే పదవి ప్రమాణ స్వీకారం చేయగానే మరి 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ మేము చేస్తా, మీరు ఇప్పుడే పోయి రుణాలు చేసుకోండి, ఇప్పుడే పోయి లోన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. మరి ఆ తదుపరి ఎలక్షన్లో రావడంతో 15 ఆగస్టులో మొత్తం ఇచ్చేస్తానని చెప్పడం ఉత్తర వర్గాల వాళ్ళు ఉచిత మాటలు, ఊరగొట్టే మాటలు ఎన్నో మాట్లాడారు. మరి రైతులకు ఈరోజు రుణమాఫీ 0.5% కూడా ఈరోజు అందని పరిస్థితి. మరి లేనిపోని ఆంక్షలు పెట్టి ఐటీ ఉన్నా, ఆధార్ కార్డు లేకపోయినా, మరి అదే రకంగా పాస్బుక్లో మీ పేరు లేకపోయినా అన్ని కట్టు అని చెప్పి ఆంక్షలు విధించారు. ఈరోజు క్యాబినెట్ మంత్రులకు కూడా పూర్తి అవగాహన లేనటువంటి పరిస్థితి. ఈరోజు రుణమాఫీ ఎంతైంది, ఎంతమందికి ఇచ్చిందనే స్పష్టత వాళ్ళు చెప్పినటువంటి దాఖలాలు లేవు. మొదటైతే 49 కోట్లు, 49,000 కోట్లు ఈ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ మేము అందిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 40,000 కోట్లు అయితే కడుపులో కట్టుకొని మేము 1 సంవత్సరంలో అందరికీ రైతులందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో అయితే మరి 31,000 కోట్లు ఈరోజు రైతులందరికీ రుణమాఫీ సరిపోతుందని చెప్పి మాట్లాడారు. ఆ తదుపరి జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో 31,000 కోట్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంటిక్షన్లు అనేది మన కళ్ళ ముందు ఉంది. మరి ఈరోజు బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి 7,500 కోట్లు మాత్రం బ్యాంకులు వేయడం జరిగింది. ఈరోజు ఇంకా కూడా వేయాల్సిన అవసరం ఉంది, వేస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. మరి అదే రకంగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే 2 లక్షల రుణమాఫీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు మొత్తం ఇచ్చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా శ్రీనివాసులు రెడ్డి గారు ఇంకా 12,500 కోట్లు ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకరు చెప్తారు. అంటే ఒకరు మాట్లాడేది ఒకరికొకరు పొందలేదు. ఈరోజు ఎదురుదాడికి పాల్పడుతున్నటువంటి విషయం మనం అనునిత్యం ఈరోజు చూస్తా ఉన్నాం. మీడియా ద్వారా కానీ, టీవీలో కానీ, సాక్షిగా అసెంబ్లీలో కానీ చూస్తా ఉన్నాం. కానీ మీరు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకునే వరకు రైతుల పక్షాన మేము వాళ్ళ ఇంట ఉండి పోరాటమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలకు అతిగతి లేదు. ఈరోజు రైతులు మోసపడతా ఉన్నారు. ఈరోజు పెద్దలు చెప్తారు నాలుగు, రైతు ఏడ్చినటువంటి రాజ్యం, ఎత్తేసినటువంటి వ్యవసాయం ఎప్పుడు ప్రారంభించలేదు. ఏ దేశం కూడా బాగుపడలేదు, ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదని ఈరోజు నాలుగు. మరి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. 6 గ్యారంటీలు మహిళలకు అయితేనేమి, ఈరోజు కరెంటు 200 యూనిట్ల వరకు అయితేనేమి, గ్యాస్ ఈరోజు 500 ఇస్తున్న గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి మీరు అమలు చేయాల్సిన దిశగా మేము
పేద ప్రజల ఆవేదన మేము చూస్తా ఉన్నాం. వాళ్ళకు అండగా నిలబడతాం. ఈరోజు పోరాటం చేస్తాం. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మేము చూస్తామని చెప్పి